ఏదో ఒక అభివృద్ధి మీరు చేసి మాట్లాడాలి కానీ చేయకుండా విధ్వంసం సృష్టించి ఈ గ్రామంలో ఇప్పటికీ నా మీద 3 సార్లు అడిగినాయి. నా కింద ఉన్న వైసీపీ కార్యకర్తల మీద సుమారు 10 సార్లు దాకా దాడి జరిగింది. పాత కక్షలు ఏమున్నాయి? పాత కక్షలు అనేది ఏమైనా ఉన్నాయి? గతంలో టీడీపీ టైంలో నా మీద 2014 నుంచి 19 వరకు 18 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పాత కక్షలు ఉంటే అదే విధంగా నేను కొనసాగించాలంటే 2019 నుంచి 2024 వరకు నేను ఒక 20 కేసులు పెట్టాలి కదా. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ గంట వరకు 5 సంవత్సరాల 5 నెలల్లో ఒక్కళ్ళ మీద కార్యకర్త మీద టీడీపీ కార్యకర్త మీద కేసు పెట్టింది లేదు. కేసు పెట్టింది ఉంటే చూపించమనండి. 18 కేసులు 19 కేసులు బాధితుడు నేనే. 2014 నుంచి 19 వరకు ఏది కూడా వ్యక్తిగతం కాదు, అన్ని పార్టీ మీద పెట్టించిన కేసులే. పార్టీకి సంబంధించి పెట్టి చిరికిచ్చిన కేసులే. ఎస్సీ ఎస్టీ కేసులని, రేప్ కేసులని ఇలా పెట్టుకుంటూ రౌడీ షీట్లు ఓపెన్ చేసి విధ్వంసం సృష్టించారు. ఉన్నతమైన సామాజిక వర్గం నుండి వాళ్ళ బాగోగుల కోసం చూడటం కింద స్థాయికి డెవలప్మెంట్, అమ్మఒడి అన్నారు అది లేదు, రైతు భరోసా అన్నారు అది లేదు, ఏ అభివృద్ధి పథకం చేద్దామని అయితే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ పెట్టిన రోజున ఆయన 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కలెక్టర్ మీటింగ్లో నేను 9 హామీలు ఇచ్చాను, ఇదే నాకు బైబిలు, ఖురాను, భగవద్గీత అన్నాడు. దాని ప్రకారమే ఆ హామీలు ఎలా అమలు చేయాలో చూడండి అని చెప్పారు. మరే అదే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అసలు హామీ గురించే మాట్లాడకుండా అపోజిషన్ మీద విధ్వంసాలకి దాడులకి తెగగొట్టి మాట్లాడకుండా ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నారు అనేది మా ఉద్దేశం. ఆయనే చెప్తున్నారు కదా, సూపర్ 6 అంటేనే నేను అమలు చేద్దామని మీకు మాట ఇచ్చాను, ఖజానాలో డబ్బులు లేవు, నేనేం చేయలేకపోతున్నానని చెప్తున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణం స్వీకారం చేసే నాటికి 100 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు సుమారు 7 నుంచి 8 వేల కోట్లు ఖజానాలో డబ్బులు ఉన్నాయి. అమలు చేయలేకపోవడానికి 100 కోట్లోడు ఇన్ని 9 పథకాలు అమలు చేస్తే మీరు 2024లో సూపర్ 6 ప్రమాణం చేసి 8,000 కోట్లు ఆయన డబ్బు ఇచ్చినప్పుడు 6 పథకాలు అమలు చేయలేకపోతే మరి చేతకాంతనమే అవుద్ది కదా. జగన్ గారు 900 మంది భద్రతా సిబ్బందిని అడగలేదండి, 2 మనుషులు ఉంచారు ప్రజెంట్ భద్రతా సిబ్బందిని. ఒక మాజీ సీఎంకి 2 భద్రతా సిబ్బంది ఉంచడం అనేది చాలా దారుణమైంది. Z+ సెక్యూరిటీ ఉండాల్సిన జగన్ గారికి ఆయనకి ఇచ్చిన వెహికల్ మొత్తం దారుణంగా తయారైన వెహికల్, ఎక్కడికక్కడ క్రాక్లు వచ్చింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు అయితే ఫాగ్ వచ్చేసేసి లోపల ఉన్న మనిషి ఎవరో కనపడతలేదు. అసలు 2029 ఎలక్షన్ వరకు ఆయన ప్రాణాలతో ఉంచుతారా లేదా అనేది చాలా భయంతో వైసీపీ కార్యకర్తలు అందరం ఉన్నాము. ఆయన అధికారంలో సీఎంగా ఉండగానే చంపేయాలని 2 సార్లు ప్రయత్నం చేశారు. ఆయన దేవుడి దయ వల్ల బయటపడ్డాడు. ఆ రాయి కనుక కంటి మీద కాకుండా పక్కన ఇక్కడ ఎక్కడైనా తగిలింటే ఆ రోజే మాకు మనిషి దక్కేవాడు కాదు. ఇప్పుడు అతని పేరు ఎవరో ఉంది, మినిస్టర్గా చేస్తున్నాడు ఇప్పుడు స్పీకరు, అతను సంభాషణలో కూడా మొన్న విన్నాం, అయ్యన పాత్రుడు వేరే వాళ్ళతో సంభాషణలో ఆడు చచ్చిపోలేదా అని. ఒక మాజీ సీఎంని ఒక స్పీకర్గా ఇచ్చిన అతను అలా మాట్లాడటం చాలా దారుణమైన విషయము. జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా ఉండాలని ఆ దేవుడి దయ వలన 2029 వరకు వీళ్ళ పతనం అందరం కళ్ళతో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నాము. ఆయన సెక్యూరిటీని తగ్గించారు కదా, సెక్యూరిటీ లేకపోతే ఆయన మనుగడనే కష్టం అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది అనేది ప్రకారం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో నా సెక్యూరిటీ తీశారని, Z+ సెక్యూరిటీ ఉంటేనే నా సెక్యూరిటీ తీశారని హైకోర్టుకి వెళ్ళారు. అప్పుడు వీళ్ళకి వర్తించదా? మనం చేస్తేనేమో సంసారం, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం అనే పద్ధతి అయితే తప్పు. ఒక స్టేజ్లోకి ఉన్నప్పుడు స్టేజ్లోనే మాట్లాడాలి, దిగజారి మాట్లాడకూడదు అనేది మా ఉద్దేశం.